అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో జస్టిస్ షమీం అఖ్తర్ ఇచ్చిన నివేదికలో కొన్ని అంశాలను వెంటనే సవరించి ఏబీసీడీ వర్గీకరణ చేయాలని ఎంఆర్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు ఇస్తారి గల్ల ఎల్లం డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మాదిగ జనాభా 33 లక్షలు ఉన్నందున జనాభా ప్రాతిపదికన 9% రిజర్వేషన్లను 11% పెంచాలని, అలాగే మాదిగలకు రాష్ట్ర మంత్రివర్గంలో 2 మంత్రి పదవులు ఇవ్వాలన్నారు. సిద్దిపేట జిల్లా దుబాకలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మాదిగల డప్పు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లం మాట్లాడారు. ప్రభుత్వం చేసిన వర్గీకరణను స్వాగతిస్తూ వర్గీకరణలోని కొన్ని లోపాలను సవరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణ 3 గ్రూపులుగా కాకుండా ఏబీసీడీలుగా వర్గీకరించాలన్నారు. వర్గీకరణ అమలయ్యేంత వరకు గ్రూప్ 1, 2, 3 ఫలితాలను, ఉద్యోగాల నోటిఫికేషన్లను కూడా నిలిపివేసి మాదిగలకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో బాబు జగజీవన్ రామ్ సంఘ అధ్యక్షుడు చెక్కపల్లి రాజమల్లు, ఎంఆర్పీఎస్ దుబాక మండల ఉపాధ్యక్షుడు జనగామ నవీన్ కుమార్, ఎంఎస్పీ దుబాక మండల అధ్యక్షుడు చెక్కపల్లి మహేష్, ఎంపీఎస్ దుబాక మండల అధ్యక్షుడు జనగామ విజయ్ పాల్గొన్నారు. మందకృష్ణ పిలుపు మేరకు ఈ రోజు డప్పు ప్రదర్శన జరిగింది. అదేవిధంగా అన్ని గ్రామాల నుంచి దుబ్బాకు చేరుకొని అంబేద్కర్ చౌరస్తా నుంచి ఇక్కడికి మేము ర్యాలీగా వచ్చినాం. అదేవిధంగా కృష్ణమాదికి ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు నుంచి దుబ్బాక కానీ అన్ని మండలాల నుంచి ప్రతి గ్రామంలో, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో తప్పనిసరిగా ఈ రోజు నుంచి నిరసనలు చాలా అవుతున్నాయి. అదే విధంగా ప్రతి గ్రామం నుంచి వచ్చి నిరసన జరపాలని కూడా మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈ రోజు ఏబీసీ వర్గీకరణ 9% రిజర్వేషన్ మన సుప్రీంకోర్టు ద్వారా జరిగింది. అదేవిధంగా ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ మనకు 33 లక్షల జనాభా మాదిగ జనాభా ఉంటే 9% కేటాయించడం జరిగింది. అదేవిధంగా మాలలు 15% ఉంటే వాళ్ళకి 5% కేటాయించడం జరిగింది. అదేవిధంగా మొన్న కూడా మందకృష్ణ చర్చలకు పిలిచినాడు. ఆ తరంలో మనకు ఇంకా 33 లక్షల మందికి 11% రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని అన్ని గ్రామాల నుండి ఈరోజు మరి డప్పుల ప్రదర్శన చేయడం జరిగింది. దీంతో పాటుగా మరి ఏబీసీడీ వర్గీకరణ కోసం ఇంతకు ముందు తెలిపినటువంటి ఏబీసీ 3 వర్గీకరణ తెలపడం జరిగింది. దీన్ని 4 విభాగాలుగా విభజించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా మాకు ఇచ్చినటువంటి 9%తో పాటు 11% రిజర్వేషన్ ఇవ్వాలని మేము పిలుపు మేరకు పాల్గొని డప్పు ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఖచ్చితంగా మరి ఈరోజు ఇచ్చేటువంటి షమీం అఖ్తర్ యొక్క మరి నివేదికలో మాకు 11% రిజర్వేషన్ కావాలని మేము అందరము మాదిగల తరఫున డిమాండ్ చేస్తున్నాము.